హెల్త్ న్యూస్ మీకోసం. మొబైల్ ఫోన్ అనేది ఇవాళ మనకు నిత్యావసరంలా మారిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనలో చాలా మంది మొబైల్తోనే ఎక్కువ గంటలు గడుపుతున్నారు. అయితే మొబైల్ ఫోన్ వాడకంతో కొన్ని ప్రమాదకర జబ్బులు వస్తాయనే భావన మనలో చాలా మందిలో ఎప్పటినుంచో నెలకొని ఉంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్తో ప్రమాదకర క్యాన్సర్లు సోకుతాయని మనలో చాలా మంది బలంగా నమ్ముతారు. మొబైల్ వాడకంతో తలెత్తే ముప్పులపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో జరిపిన ఒక అధ్యయనంలో కీలక విషయం వెల్లడైంది. మొబైల్ ఫోన్ వాడకానికి బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమీక్షా పత్రం తాజాగా ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ గణనీయంగా పెరిగినప్పటికీ బ్రెయిన్ క్యాన్సర్ల పెరుగుదల రేటు ఆ స్థాయిలో లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. సుదీర్ఘ సమయం ఫోన్ కాల్స్ మాట్లాడేవాళ్లు లేదా దశాబ్దానికి పైగా మొబైల్ వాడుతున్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. 1994 నుంచి 2022 వరకు చేసిన 63 అధ్యయనాలను 10 దేశాలకు చెందిన 11 మంది పరిశోధకులు విశ్లేషించి ఈ తుది నివేదికను రూపొందించారు. ఇందులో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన రేడియేషన్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా పాల్పంచుకుంది. ఇదిలా ఉంటే మొబైల్ రేడియేషన్ అనేది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందనటానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర అంతర్జాతీయ విభాగాలు గతంలోనే వెల్లడించాయి. అయితే వీటిపై మరింత లోతుగా అధ్యయనం అవసరమని అవి పేర్కొంటున్నాయి.